చైనా ఆసుపత్రుల్లో కొన్ని వారాల నుండి హెచ్ఎంపీవీ కేసులతో విపరీతంగా వస్తున్నాయి. ఎక్కడ చూసినా మాస్కులు ధరించే వారే కనిపిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ పిల్లల్లోనే అధికంగా వ్యాపిస్తుంది. ఇది సీజనల్ వ్యాధి అని, కోవిడ్-19 అంతటి ప్రమాదం కాదని అక్కడి పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినందువల్ల మార్చి వరకు కేసులు తగ్గే అవకాశం లేదని చైనా డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ ప్రాణాంతకం కాదని స్పష్టం చేశారు. హెచ్ఎంపీవీతో ప్రమాదం లేదని మోదీ సర్కార్ చెబుతుంది. ఇప్పటికే దేశంలో 7 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సర్కార్ ఆదేశించింది. టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు కనీసం 126 మంది మృత్యువాత పడినట్లు చైనా అధికారిక మీడియా సంస్థ పేర్కొంది. 188 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం నేపాల్లోని లోబూషేకి ఈశాన్యంగా 93 కిలోమీటర్ల దూరంలో టిబెట్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైన భూకంపం బీహార్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 17 వరకు గడువు ఉండగా నామినేషన్ల విత్డ్రాకు జనవరి 20 చివరి తేదీ అని ఎన్నికల సంఘం ప్రకటించింది. విశాఖపట్నం వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొంటారు. రైల్వే జోన్కు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు శరవేగంగా చేస్తున్నారు. రేపు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ చేరుకోనున్నారు. సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాలో చంద్రబాబుతో కలిసి మోదీ స్వాగతం పలకనున్నారు. ఇక రోడ్ షోలో పాల్గొంటారు మోదీ. తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. రేపు రాత్రి 7:25 గన్నవరం బయలుదేరనున్నారు. రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. 3:55 విశాఖ చేరుకోనున్నారు. సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాలో మోదీకి సీఎం స్వాగతం పలకనున్నారు. అనంతరం సాయంత్రం 4:45 మోదీ కలిసి చంద్రబాబు పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 ప్రధాని మోదీ బహిరంగ సభ ఉండనుంది. ఇక రేపు రాత్రి 7:30 విజయవాడకు చంద్రబాబు చేరుకోనున్నారు. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సమీక్ష నిర్వహించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో చిన్న పొరపాటు కూడా ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 20 వరకు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్న నేపథ్యంలో అధికారులకు పనులపై దిశానిర్దేశం చేశారు. సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాల్లో త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. విశాఖపట్నంలో రేపు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దానిలో భాగంగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో వినియోగించుకునేందుకు అనేక రథాలని కూటమి నేతలు పరిశీలించారు. ఇక అనితో వినియోగించిన రథాన్ని ఎంపిక చేసి సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రథంపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో అత్యంత ఆకర్షణీయంగా వాహనాన్ని డిజైన్ చేశారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఆర్డర్ కాపీలో హైకోర్టులో కీలక ఆదేశాలు ప్రస్తావించింది. కేబినెట్ లావాదేవీలపై విచారణ జరగాలని ఆదేశించింది. చెల్లింపులో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని పేర్కొంది. హెచ్ఎండీఏ పరిధికి మించి డబ్బు బదిలీ జరిగిందని హైకోర్టు తెలిపింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్, విజయవాడలో రికార్డులను పరిశీలించారు. మాదాపూర్లోని ఏఎస్జెన్ నెక్స్ట్, ఎస్ అర్బన్ రేస్, మచిలీపట్నంలోని ఎస్ అర్బన్ డెవలపర్స్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్లోని ప్రధాని సభ కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మోదీ రాక కోసం ఏపీ ఎదురు చూస్తుందని అనిత అన్నారు. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని ఆమె తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా తీర్పు వెలువరించకూడదని కోరుతూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో కేటీఆర్కు ఊరట దక్కకపోవడంతో ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బీదూరి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. వెళ్లి దాడికి పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడి చేయడంతో అందుకు నిరసనగా బీజేపీ నేతలు గాంధీభవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో గాంధీభవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. దీంతో పోలీసులు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నాంపల్లి బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ ఇలా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి వెళ్లడం సరైంది కాదని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు. బీజేపీ ఆఫీస్ మెయిన్ గేట్ వద్దకు వచ్చి బీజేపీ కార్యకర్తలపై పార్టీ ఆఫీస్పై కర్రలతో రాళ్లతో దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ విఫల పాలనపైన బీజేపీ ప్రశ్నిస్తుంది అన్న కారణంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. అయితే దాడులకు భయపడమని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు హామీలను నెరవేర్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నాంపల్లిలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. బీజేపీ పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి క్రమశిక్షణ నేర్పించలేదా అని మండిపడ్డారు. దీనిపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 5 ఏళ్ల పాలనలోని భూ రికార్డులను వైసీపీ నేతలు మార్చారని మండిపడ్డారు. పక్కా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సీఎం స్వర్ణ కుప్పం విజన్ 2029 ఆవిష్కరించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. కాకినాడ పోర్టులోని 55 రోజులుగా నిలిచిపోయిన స్టెల్లా నౌక ఎట్టకేల గమ్యస్థానానికి పయనమైంది. కలెక్టర్ షణ్మోహన్ అనుమతులు ఇవ్వడంతో నౌక పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్ దేశానికి బయలుదేరింది. నవంబర్ 11న స్టెల్లా నౌక కాకినాడ సముద్ర తీరానికి వచ్చింది. బియ్యం లోడింగ్ చేసిన తర్వాత రేషన్ బియ్యం ఉన్నాయనే ఆరోపణలతో అధికారులు లోడింగ్ను ఆపివేశారు. అందులో ఉన్న రేషన్ బియ్యం తీసి వేరే 52,000 టన్నుల బియ్యం లోడ్ వేసి పంపారు. ఈ నెల 10న కాకినాడ జిల్లాలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాకినాడ పిఠాపురం నియోజకవర్గాలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. గత ఏడాది పల్లె వారోత్సవాల సందర్భంగా శంకుస్థాపన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. సంక్రాంతి సంబరాల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పాల్పంచుకోనున్నారు. నటి జత్వాని కేసులోని ఐపీఎస్ అధికారులకు ఊరట లభించింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని, హనుమంతరావు, అడ్వకేట్ వెంకటేశ్వర్లు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని, హనుమంతరావులతో పాటుగా అడ్వకేట్ వెంకటేశ్వర్లకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. కోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసేసరికి కేటీఆర్కు చలిజ్వరం పట్టుకుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మొదటగా లొట్టపీస్ కేసుకి ఎవరు భయపడతారంటూ దర్జాగా మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు విచారణకు రమ్మంటే న్యాయవాదులు అవసరం వచ్చిందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. పోలీసుల ముందుకు వెళ్లేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతు బంధు ఇచ్చి సంబరాలు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి ఆనందపడుతుందని జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించడమే లక్ష్యంగా వైఎస్ ప్రారంభించారని విడుదల రజనీ అన్నారు. సంక్షేమ కార్యక్రమాల మాదిరిగా ఆరోగ్యశ్రీని చూడకూడదని విడుదల రజనీ అన్నారు. ఇక ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని థర్డ్ పార్టీని తెరపైకి తేవడం ద్వారా పేదలు వైద్యానికి దూరమయ్యే ప్రమాదం ఉందని విడుదల రజనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టులోని మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట దక్కింది. ఈ నెల 20 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. 2 రోజులుగా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.
కిమ్స్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. తొక్కిసలాట్లో గాయపడిన శ్రీతేజ్ 35 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి వెళ్లే ముందు రాంగోపాల్పేట పోలీసులకు అల్లు అర్జున్ సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎస్కట్ వాహనం ఇచ్చి పంపించారు. మరోవైపు కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై చిట్చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేసింగ్ లో అవినీతి జరిగిందా లేదా అన్న దానిపైన త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. తప్పులు ఒప్పులు తేల్చేది కోర్టు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కోర్టులు వ్యవస్థల ముందు బల ప్రదర్శన చేయడం సరికాదని చెప్పారు. తాము ఎవరిని టార్గెట్ చేయడం లేదని, తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారని పొంగులేటి ప్రశ్నించారు. ఇతర మార్గాల్లో బీఆర్ఎస్ కు డబ్బు చేరిందన్న అనుమానాలున్నాయన్నారు. కేసీఆర్ ఏ కేసులో ఉన్నా హరీష్ అక్కడే ఉంటారని మంత్రి తెలిపారు. సీఎం అవుతాననుకుంటే కేటీఆర్ కంటే ముందే కవిత ఉన్నారని జైల్లో చిట్చాట్లో చెప్పారు. అరవింద్ కుమార్ నిజాలు చెప్తే ఈ కార్ రేసింగ్ లో అన్ని బయట వస్తాయన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెం పాల్వంచతో పాటు సుజాతనగర్ మండలం అభివృద్ధి చెందాయన్నారు. త్వరలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా కూనంనేని తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ కాబోతుండటంతో జిల్లా నాయకులు, అధికారులు ఆయనను సన్మానించారు. జూబ్లీహిల్స్ లోని నందగిరి హిల్స్ ను ఆనుకొని ఉన్న గురుబ్రహ్మ నగర్ బస్తీలోని హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసి పర్యటించారు. బస్తీ మధ్యలో ఉన్న పార్క్ స్థలం వివాదంలో ఉండడంతో ఆ బస్తీలో పర్యటించారు. కబ్జా చేసిన స్థలానికి సంబంధించి వివరాలను బస్తీవాసులను అడిగి తెలుసుకున్నారు. కబ్జాదారుల నుంచి స్థలాన్ని కాపాడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ను కోరారు. దీంతో త్వరలోనే సర్వే చేసి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపైన అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. రైతులు, ప్రజాప్రతినిధుల నుండి వచ్చే విజ్ఞప్తుల పరిష్కారంలో జాప్యంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని 3 ఆధునిక మార్కెట్లను అధునాతన హంగులతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కేటీఆర్ కు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ జైలుకు పోతారనే భయం బీఆర్ఎస్ కు పట్టుకుందన్నారు. అవినీతి అక్రమాల నుండి ప్రజలను డైవర్షన్ చేయడానికి హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేకని కేటీఆర్ విచారణకు వెళ్లలేదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించారు. తాడువాయి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పోచారం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. కోడిశాల నుండి పోచారం వరకు 4 కోట్ల 10 లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్డు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈజీఎం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు మంత్రి సీతక్క. తాడపల్లిగూడెం ఆర్టీసీ డిపో నుండి విశాఖపట్నంకు కొత్త బస్సు సర్వీస్ ప్రారంభించారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి బస్సు సర్వీసును ప్రారంభించారు. జిల్లా నడిబొడ్డుపైన తాడపల్లిగూడెం నుంచి డిమాండ్ ప్రాంతాలకు కొత్త సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. వ్యాపారవేత్త సమీర్ మహేంద్ర విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. పాస్పోర్టు ఇవ్వాలని తక్షణమే స్పష్టం చేసింది. అతడిపై జారీ చేసిన లుకౌట్ నోటీసులను సైతం కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఈ నెల 9 నుండి 16 వరకు దుబాయ్ వెళ్లనున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన బావను చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో మహేంద్ర పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే హైకోర్టు పిటిషన్ జరిపిన ఢిల్లీ హైకోర్టు విదేశీ టూర్కు అనుమతినిచ్చింది. కడియం శ్రీహరిపైన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మరోసారి ఫైర్ అయ్యారు. అక్రమ కేసులో నిర్బంధాలు, ఎన్కౌంటర్లు ఆయన ప్రత్యేకతలన్నారు. స్టేషన్ గన్పూర్కు ఆయన చేసింది గుండు సున్నా అని రాజయ్య మండిపడ్డారు. ఇకపై బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. తిరుపతిలోని పలు హోటళ్లపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. శిల్పారామం ఎదురుగా ఉన్న పద్మావతి హోటల్లో తనిఖీలు నిర్వహించారు. వినియోగదారులకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వంటగది కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి వస్తున్న యాత్రికులు ఇక్కడ హోటళ్లపై ఫిర్యాదులు చేయడంతో తనిఖీలు నిర్వహించినట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. డ్రగ్స్ వినియోగంపై సినీ నటి అనన్య నాగల్ల యువతికి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందన్నారు. యువత తాత్కాలిక ఆనందం కోసం డ్రగ్స్ వినియోగానికి పాల్పడుతున్నారని, వారిని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోలు, వాడకాలు చేసే వారిపై తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
మైబాద్ జిల్లా నరసింహులపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు పంచాయతీ కార్యదర్శులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. గోల్ బొడ్కా తండా మాజీ సర్పంచ్ భర్త కిషన్ నాయక్ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ను నిత్యం వేధిస్తూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పదజాలంతో నిత్యం దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కార్యదర్శులు తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఖమ్మం బస్ డిపో రోడ్డు డివైడర్లను తొలగించి మయూరి సెంటర్ నుంచి బైపాస్ వరకు రోడ్డు వెడల్పు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆధ్వర్యంలోని బస్ డిపో వద్ద రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు మధ్యలోని డివైడర్లు వేయడంతో ఆ రోడ్డు మీద ప్రయాణించాలంటే విపరీతమైన ట్రాఫిక్తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మయూరి సెంటర్ నుంచి బైపాస్ వరకు రోడ్డు వెడల్పు చేసి ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని సిపిఎం నాయకులు కోరారు. సోషల్ మీడియా సైకోలపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా కడప జిల్లా పులివెందులో ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణకు రావాలంటూ రాఘవారెడ్డిని ఇంటి నుండి పోలీసు వాహనంలో తీసుకుని వెళ్లారు. ఇదే కేసులో ఇప్పటికైనా వైసీపీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. పూర్తి ఆధారాలు దొరికిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలు ధర్నా చేపట్టారు. ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేదలకు 2 సెంట్ల, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు పెద్దన డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రైమ్ 9 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆకాంక్షించారు. అనంతరం ప్రైమ్ 9 యాజమాన్యానికి, సిబ్బందికి, నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమలలోని ఈ నెల 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లకు టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులకు పలు సూచనలు చేశారు. 94 కౌంటర్ల ద్వారా టైమ్ స్లాట్ టోకెన్లను జారీ చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టోకెన్లు, టికెట్లకు ఉన్న భక్తులకే శ్రీవారి దర్శనం భాగ్యం కల్పిస్తామని, అలాగే ఈ నెల 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళ నిర్వహిస్తున్నామని తెలిపారు. ములుగు జిల్లా ఏజెన్సీ మండలాల్లోని పొగమంచు కమ్మేస్తుంది. ప్రధాన రోడ్లపై వచ్చే వాహనాలు కనపడకుండా పొగమంచుతో కమ్ముకోవడంతో పగటు కూడా వాహనదారులు లైట్లు వేసుకుని నడుపుతున్నారు. మరోవైపు చలి తీవ్రత భారీగా పెరిగింది. కొన్ని రోజుల పాటు చలి తీవ్రత ఉంటుందని అధికారులు తెలిపారు. వృద్ధులు, పిల్లలు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డిని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షబీబ్ లాలా అసభ్య పదజాలంతో దూషించారని, హబీబ్ లాలా వెంటనే కమిషనర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. చౌటుప్పల్ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న రోడ్డు విస్తరణలో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులకు న్యాయం చేయాలని మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు జలదీక్ష చేపట్టారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజయ్యపేట సముద్ర తీరం నల్ల రిబ్బన్లను కట్టుకుని మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి బల్క్ డ్రగ్స్ కంపెనీల శంకుస్థాపన ఆపాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ సభల తీర్మానాలతో అభివృద్ధి పనులు చేసుకోవాలని చీపురుపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇక గరివిడి మండలం కోడంపాలెం గ్రామ పంచాయతీ సిబ్బంది ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయాలు, ఎన్నికల వరకే అభివృద్ధి పనుల్లో రాజకీయాలకు చోటు లేదన్నారు. ఈ విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తీర్మానాలు చేయాలని అధికారులను కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లోని నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. ముదిగుబ్బ ప్రాంతం నుండి నగేష్ అనే వృద్ధుడు తెచ్చుకున్న మూగజీవాలను కదిరి సంతలో 32,000 రూపాయలకు విక్రయించాడు. నకిలీ కరెన్సీ నోట్లతో గొర్రెలు, పొట్టెళ్లు కొనుగోలు చేసిన కేటుగాళ్లు ఉడాయించారు. కేటుగాళ్ల మోసానికి గురైన నగేష్ అనే వృద్ధుడు లబోదిబోమంటున్నాడు. వృద్ధుడు నగేష్తో పాటు మరికొందరు వ్యాపారులు నకిలీ కరెన్సీ నోట్లతో
పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైతు భరోసా ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని అధ్యక్షుడు పువ్వల దుర్గాప్రసాద్ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా సంక్షేమం అన్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నందిగాం సురేష్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో నందిగాం సురేష్ నిందితుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టు నందిగాం సురేష్ ను ఆశ్రయించారు. కాకినాడ జిల్లా విరప మండలంలోని రోడ్ల నిర్మాణ పనులకు టీటీడీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పరిశీలించారు. పీఠాపురం నియోజకవర్గానికి రోడ్ల అభివృద్ధిలోని భాగంగా కూటమి ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రజలకు పట్టించుకోలేదని వర్మ ఆరోపించారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోగ్యశ్రీపై ట్వీట్ చేశారు. ప్రాణాలు తీసే వ్యాధులకు సంజీవన్ లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడటం ఏంటని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలని, పథకానికి ఏ లోటు రాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నట్లుగా షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో టీడీపీ కార్యాలయం వద్ద సంక్రాంతి ఉత్సవ్ 2025 సంబరాల పోస్టర్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు. మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. అంతేగాక వీఎస్ఎం కళాశాల ఆవరణంలోని 12, 13 తేదీలు సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం జరిగింది. రానున్న 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సుజ్లాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్ లైసెన్స్ వంటి కీలక రంగాల్లో 12,000 మందితో శిక్షణ ఇస్తారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాష్ట్రంలోని గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధి కోసం స్వనిత ఇనిషియేటివ్ సంస్థతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం సంస్థ వచ్చే 4 నెలల్లో ఇంధన రంగానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి వ్యూహం ముసాయిదాను రూపొందించి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయనుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ క్లాసులను ఎమ్మెల్యే మట్టా రాగమయ్య ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నపిల్లలకు పలకలపైన అక్షరాలను దిద్దించి వారికి రైమ్స్ చెప్తూ స్నేహితురాలుగా వారితో ఎమ్మెల్యే రాగమయ్య కలిసిపోయారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా చల్లి సంప్రోక్షణ చేశారు. ఈ కోయిల్ అల్వార్ తిరుమంజన సంవత్సరంలో 4 సార్లు నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఈ నెల 10న జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆలయ అధికారులు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. యానంలో 21వ ప్రజా ఉత్సవాలు 23వ ఫలపుష్ప ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు సంగీత నృత్యాలతో అందరినీ అలరించారు.
ఏపుగా పెరుగుతున్న పంట పొలాలపై ఇతరుల దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటారు. ఖమ్మం జిల్లాకు చెందిన సురేష్ అనే రైతు 2 ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు. ఈ పంట పొలంలోని పలు రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఫ్లెక్సీలో అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నా, నన్ను చూసి ఏడవకు అనే అక్షరాలతో యువత మేల్కో రైతన్నను ఆదుకో అనే నినాదంతో చేశారు. దారిన వెళ్లే ప్రయాణికులు రైతు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్నారు. విశాఖపట్నం నుండి కాకినాడ వరకు 150 కిలోమీటర్ల స్విమ్మింగ్ చేసి రికార్డు సృష్టించిన గోలీ సామలను కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లోని గోలీ సామలను కలెక్టర్ షణ్మోహన్ ఘనంగా సత్కరించారు. గోలీ సామల ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని షణ్మోహన్ కొనియాడారు. కడప జిల్లా కార్పొరేషన్లో ఆమోదం చేసుకున్న బిల్లులను కమిషనర్ తిరస్కరించారు. ఇటీవలి కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో గందరగోళం నెలకొంది. చర్చలు జరపకుండా ఎజెండాని ఆమోదించడంపై కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ బిల్లును తిరస్కరించారు. న్యాయపరంగా వెళ్తామని వైసీపీ కార్పొరేటర్లు అంటున్నారు. ఈ విషయంపై వైసీపీ కార్పొరేటర్లు ప్రముఖ లాయర్ సుధాకర్ బాబ్జీతో చర్చించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎల్కేశ్వరంలోని ఉద్రిక్తత తలెత్తింది. చిన్న కాళేశ్వరం పనులకు ఎల్కేశ్వరం గ్రామస్తులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించాకే తమ భూముల్లో పనులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించామని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం జరగ్గా పలువురు రైతులను పోలీసులు పిఎస్కు తరలించారు.